SMH న్యూస్ కి స్వాగతం. నేను మీ హర్షిక. గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ గారి మరియు డిఎస్సి జైరాబాద్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులు మేరకు శ్రీ శివలింగం సిఐ గారి ఆదేశానుసారం తేదీ సెప్టెంబర్ 2, 2024 నాడు ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఎం. కాశీనాథ్ ఎస్ఐఏపీ జైరాబాద్ టౌన్ గారు తన సిబ్బందితో కలిసి జహీరాబాద్ పట్టణంలోని పరంపర స్వీట్ హౌస్ ముందు మెన్ రోడ్డుపై వాహనాల తనిఖీ చేస్తుండగా అదే సమయంలో జైరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా 3 మోటార్ సైకిల్ పై వెళ్లుచుండగా అనుమానం వచ్చి వారిని అదుపులో తీసుకుని మోటార్ సైకిల్ యొక్క డాక్యుమెంట్లు అడగగా వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. వారిని గట్టిగా విచారించగా వారు తమ పేర్లు తెలిపినారు. కనపరుస్తూ వారు సుమారు 6 నెలల నుంచి సంగారెడ్డి పట్టణం, సదాశివపేట పట్టణం మరియు జైరాబాద్ పట్టణాలలో 25 మోటార్ సైకిళ్లు మరియు ఒక ఆటో దొంగలించినట్టు తెలిపిన వారు ఈ మోటార్ సైకిళ్లను తర్వాత అమ్ముకున్నట్టుకుగాను దాచిపెట్టిన వద్ద నుంచి 25 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకునడం జరిగింది. వాటి విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుంది. వారిని ఈ రోజు అరెస్టు చేసి గౌరవనీయ స్థానం గారి ముందు హాజరుపరచబడు. శ్రీ చెన్నూరి రూపేష్ గారి మరియు డిఎస్పీ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు శివలింగం సిఐపి జైరాబాద్ టౌన్ గారి ఆదేశానుసారం నేను మరియు మా ఎస్ఐ గారు మరియు మా టౌన్ సిబ్బంది అందరితో పరంపర స్వీట్ హౌస్ ముందు ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై జైరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పట్టుకొని విచారించగా వారు ముగ్గురు కూడా ఇటు వాహనాలను సంగారెడ్డి, సదాశివపేట్, జైరాబాద్ పట్టణాలలో దొంగలించినట్టుగా తెలపడం జరిగింది. వారు గత 6 నెలల నుంచి ఇటు దొంగతనాలకు పాల్పడుతూ వాటి అన్నిటినీ వారి స్థలాల దగ్గర పెట్టుకోవడంతో వాటిని మా సిబ్బంది వారి అందరి సహకారంతో అట్టి వెహికల్లను టోటల్గా 19 స్ప్లెండర్ ప్లస్ వెహికల్స్, 4 ప్యాషన్ ప్లస్, 1 ఇచ్చప్ డిలక్స్, 1 షైన్ వెహికల్స్ ను పట్టుకోవడం జరిగింది. వీరు దీంట్లో A1 మచ్కూరి వినోద్ కుమార్ అలియాస్ బేగర్ రాజు అలియాస్ చింటూ, A2 మహమ్మద్ జుబేర్, A3 మహమ్మద్ షఫీ, వీరు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు A2, A3 ఇద్దరు జైరాబాద్ పట్టణానికి సంబంధించిన వారు. A1 శంషుద్దీన్పూర్ రైకోట్ మండలానికి సంబంధించిన వ్యక్తి. వీరు ముగ్గురు కూడా గత 6 నెలల నుంచి ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నా వీటిని చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుంది. ఇటు విషయంలో రామ్మోహన్ రెడ్డి డిఎస్పీ గారు, శ్రీ జైరాబాద్ డిఎస్పీ గారు ఎస్ఐని మరియు సిబ్బందిని, టౌన్ సిబ్బందిని రికవర్లో పాల్గొన్న అందరినీ అభినందించడం జరిగింది.